ఈ మధ్యలో యాడ్స్ వస్తాయి. సో దానికి ఆ యాక్టర్కి కానీ లేకపోతే ఆ బ్రాండ్ కానీ ఖర్చు ఎట్లుంటుంది, ఏంటి కథ, నాకు అది ఈ క్వశ్చన్ అర్థం కాదు. మీకు ఏమైనా ఐడియా ఉందా? నేను ఇంతవరకు చేయలేదు కానీ ప్రాపర్గా బేసిక్ థింగ్ ఏంటి అంటే ఇట్స్ అన్ అగ్రిమెంట్ బేస్డ్ ఆన్ మ్యూచువల్ థింగ్స్. ఓకే. ఇప్పుడు ఆ యాక్టర్కి అండ్ ఆ బ్రాండ్కి ఇన్ ఇయర్స్ అనే అగ్రిమెంట్ ఉంటుంది. సో ఇన్ ఇయర్స్ అగ్రిమెంట్, నాకు యాడ్ నేను ఎన్ని సంవత్సరాలైనా ప్లే చేసుకోవచ్చు. కొంత లైఫ్ టైం ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా బ్రాండ్కి నువ్వు ఒక యాడ్ తీసో లైఫ్ టైం ఎక్కడైనా ఎనీ ప్లేస్లో నేను ఇది ప్లే చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ యువర్ రెమ్యునరేషన్ అని అయిపోయి ఉండొచ్చు. చాలా డిపెండ్స్. కొన్ని అగ్రిమెంట్స్ ఓన్లీ 1 yearకి ఉంటుంది బ్రాండింగ్, ఎందుకంటే చేంజ్ అవుతూ ఉంటారు. మీరు చూస్తే ఇప్పుడు ఎనీ క్లాత్ షోరూమ్ కానీ ఎవ్రీథింగ్ 2 yearsకి ఒకసారి యాక్టర్స్ మారిపోతూ ఉంటారు. అవునవును. సో బేస్డ్ ఆన్ అగ్రిమెంట్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు ప్రొడక్షన్ పెట్టుకొని మళ్ళీ డిపెండ్స్ అంతే. వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ బాగుంటే కంటిన్యూ అవుతారు, లేదు అనుకుంటే వద్దు అనుకుంటే దే కెన్ రీప్లేస్ అనదర్ వన్ అలా. అచ్చా, గాట్ ఇట్. ఇప్పుడు ఈ శాటిలైట్ రైట్స్ కూడా అంటే కొన్నిసార్లు అంటారు కదా, మూవీ అసలు ఇంకా షూటింగే కంప్లీట్ కాదు కానీ శాటిలైట్ రైట్స్ అమ్మేస్తారు అంటారు. ఓటీటీ కొనేస్తారు, నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆహా కొనేసింది అంటారు కదా. అది మూవీ అసలు స్టార్ట్ అవ్వకుండా లేకపోతే షూట్ అవ్వకుండా ఎట్లా అమ్మేస్తారు? అది డిపెండ్స్ ఆన్ అది ఇంకా నీకు ఎలా చెప్పాలి అంటే యాంటిసిపేషన్ బట్టి. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ఓపెన్ చేస్తాం, ల్యాండ్ కొని రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయాలంటారు. కొంతమందికి ఫ్లాట్స్ అన్ని ఇమీడియట్ గా అమ్ముడుపోతాయి కదా, బిఫోర్ ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది ఫ్లాట్స్ అన్ని అయిపోతాయి కదా. అలాగే బేస్డ్ ఆన్ యాక్టర్ ఇమేజ్ ని బట్టి ఇతన్ని తీసుకుంటే మన డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందే తీసుకుంటే 1 రూపీ